ప్రతి ప్రభుత్వానికి, ప్రతి రాజకీయ పార్టీకి ప్రత్యేకమైన సీజన్ అంటూ ఒకటి ఉంటుంది. అదే పదవుల పందేరాల సీజన్. తెలంగాణలోని అధికార పార్టీలో అలాంటి సీజన్ గురించే కొంతకాలంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. పార్టీ కోసం ఎవరేం చేశారో, ఎవరి వల్ల పార్టీకి ఏం ఒరిగిందో ఇప్పుడు అందరూ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ విషయంలో పోటీ పడేది ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే అనుకుంటే పొరపాటే. ఓడిన వారు కూడా మంత్రి పదవుల రేసులో రైమంటూ దూసుకుపోతున్నారంట. నిజంగా ఇంతకన్నా విచిత్రం ఇంకొకటి ఉంటుందా? ఆ వివరాలు ఏంటో చూడండి. మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనున్నట్లు ప్రభుత్వ పెద్దలు లీకులు ఇస్తూ ఉండడంతో హస్తం నేతలు అప్రమత్తమవుతున్నారు. క్యాబినెట్లో బెర్త్ కోసం మరోసారి ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు గెలిచిన ఎమ్మెల్యేల మధ్యనే తీవ్ర పోటీ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తాజాగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో ఓడిన సీనియర్ నేతలు కూడా మంత్రి పదవుల రేసులోకి దూసుకువచ్చి తీవ్రంగా పోటీ పడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశారో ఢిల్లీ పెద్దలకు తెలియజేస్తున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడి జెండా మోసామని, కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎన్నో త్యాగాలు చేశామని వివరించి చెబుతున్నారట. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఓడిపోయాం, కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటూ జననేతగా ముద్ర వేసుకుంటున్నామని చెబుతున్నారు. ఒకసారి మంత్రిగా అవకాశం ఇస్తే సేవా కార్యక్రమాలను విస్తృతం చేసి పార్టీకి మంచి జోష్ తీసుకొస్తామని ఢిల్లీ పెద్దల వద్ద పలు రకాల ప్రతిపాదనలు పెడుతున్నారట. అంతేకాదు నిరంతరం జనంలో ఉండడం వల్ల పాలనాపరంగా ప్రభుత్వానికి ఆర్థికంగా జవసత్వాలు తీసుకువచ్చి సంక్షేమ పథకాలు సాఫీగా కొనసాగేందుకు కృషి చేస్తామని వీరు చేస్తున్న ప్రతిపాదనల పట్ల హైకమాండ్ పెద్దలు సానుకూలంగా స్పందన కల్పిస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి ఇప్పటికీ ఏడాది పూర్తయింది. ముఖ్యమైన శాఖలు అన్ని సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. పనిభారం, ఒత్తిడి దించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై ఢిల్లీ పెద్దలతో సైతం చర్చలు జరిపినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. హైకమాండ్ నుంచి అందుతున్న సంకేతాలతో సీనియర్లు కేబినెట్లో బెర్త్ కోసం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నారట. ఎలాగైనా సరే కేబినెట్లో చోటు దక్కించుకోవాలని హస్తినా పెద్దల చుట్టూ చెక్కలు కొడుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఒకవైపు తమ ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన వారు సైతం రేసులో నిలుస్తున్నారు. వచ్చే మార్చిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతూ ఉండడంతో ఎలాగైనా ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడంతో పాటుగా కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని ఊవిళ్లు ఊరుతున్నారట. ఢిల్లీ పెద్దలు సైతం తమ ప్రతిపాదనల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ సానుకూలంగా స్పందిస్తూ ఉండడంతో ఓడిన సీనియర్ నేతలు కూడా కేబినెట్లో బెర్త్పై ధీమా ఒలకబోస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలు, పరిచయాలతో బెర్త్ ఖాయం చేసుకునే పనిలో ఉన్నారట. ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే తనకు మంత్రి పదవి ఇస్తాం, పార్టీలోకి రావాలని ఆహ్వానించారని తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారట. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలం పుంజుకుంటున్నట్లు ఎన్నికల ఫలితాల్లో వెల్లడైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాక వల్ల పార్టీలో జోష్ పెరిగి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఉపయోగపడింది అనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే అదే జిల్లా నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాలునాయక్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారట. హైకమాండ్ సంకేతాల ప్రకారం తనకు పదవి ఖాయమేననే ధీమాతో రేసులో నిలుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రి పదవి రేసులో ఉన్న ఆశావాహుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్ నాయకుడిగా సుదర్శన్ రెడ్డికి గుర్తింపు ఉంది. అలాగే వెలమ సామాజిక వర్గం నుంచి మదన్మోహన్ రావు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఆయనకు కూడా పదవి ఖాయమైనట్లు చర్చ జరుగుతోంది. మదన్మోహన్ రావు ఏకంగా రాహుల్ టీంతోనే సత్సంబంధాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. మంత్రి పదవి దక్కించుకునే వారికి ఉండాల్సిన అర్హతలు, పార్టీ ప్రభుత్వ లక్ష్యాలపై గురిపెట్టి పనిచేస్తున్నందున హైకమాండ్ సంబంధాలు అదనపు బలంగా భావిస్తూ పదవి వరిస్తుంది అని మదన్ మోహన్ రావు పూర్తి ధీమాతో కనిపిస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ వెంకటస్వామి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు టాక్ జరుగుతోంది. ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ పెద్దలను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వివేక్ వెంకటస్వామికి నేరుగా జాతీయ నాయకత్వంతోనే మంచి బలమైన సంబంధాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా వివేక్ వెంకటస్వామికి ముందు నుంచే సానుకూల స్పందన ఉంది. అయితే అదే జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి సోదరుడు దివంగత నేత వెంకటస్వామి పెద్ద కుమారుడు వినోద్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తొలిసారి కొలువుదీరినప్పుడే గడ్డం వివేక్ వెంకటస్వామి లేదా ఆయన సోదరుడు గడ్డం వినోద్లలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అనే ప్రతిపాదనను పరిశీలించారు. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో రెండోసారి విస్తరణకు వాయిదా పడినట్లు టాక్. ఇదే విషయాన్ని వివేక్ వెంకటస్వామి అటు ఢిల్లీ పెద్దలకు స్వయంగా తెలియజేస్తూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరుల ద్వారా హైకమాండ్ పెద్దలతో బర్త్ కన్ఫర్మ్ చేయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గం రేసులో ఉన్న ఆశావాహుల్లో బీసీ కోటా నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీహరి బీసీ ముదిరాజ్ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అధిష్టానం పెద్దలు ఈయన గురించి ఆరా తీయడంతో కేబినెట్ కోసమే అన్నట్లు టాక్ జరుగుతోంది. అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి మరో సీనియర్ నేత ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డితో పాటుగా రామ్మోహన్ రెడ్డి సైతం మంత్రి పదవులను ఆశిస్తున్నారు. వారు సైతం ఎన్నికల ముందు తర్వాత పార్టీకి ప్రభుత్వానికి మంచి ఆదరణ గుర్తింపు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఢిల్లీ పెద్దలకు తెలియజేస్తూ రేసులో నిలిచినట్లు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి పేరు సైతం ఆశావాహుల రేసులో వినిపిస్తోంది. తన పనితీరు వల్ల ఇటు పార్టీతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. మంత్రి పదవి ఇస్తే మరింత జోష్ తెచ్చేలా కృషి చేస్తానని ఢిల్లీ పెద్దల వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. హైకమాండ్ నుంచి తన పట్ల సానుకూల స్పందన ఉండడంతో గ్రౌండ్ లెవెల్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేలా రాష్ట్రంలోని ముఖ్య నాయకుల వద్దకు వెళ్లి తనకు మంత్రి పదవి ఇప్పించవలసిందిగా కోరుతున్నారట. తెలంగాణ మంత్రివర్గంలో కేవలం 6గురికి మాత్రమే అవకాశం ఉంది. కానీ మంత్రి పదవులు ఆశించే నేతల సంఖ్య మాత్రం చాలా పెద్దగా ఉంది. అయితే గెలిచిన ఎమ్మెల్యేల్లోనే ఇంత పోటీ నెలకొని ఉండగా మాకు టైం కలిసి రాక ఓడిపోయాం, మేము మంత్రులకు అర్హులం కాదా అంటూ ఓడిపోయిన నేతలు సైతం తగ్గేదేలే అంటూ మంత్రి పదవులను ఆశిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో ఏదో పరిస్థితి అనుకూలించక టైం బాగాలేక ఓడిపోయాం, మాకేం తక్కువ, ఇక నుంచి తగ్గేదే లేదంటూ ఓడిపోయిన నేతలు కూడా మంత్రి పదవుల కోసం తమ వంతు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు, లాయలిస్టుగా పేరు ఉన్న నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి ఓడిపోయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. త్వరలోనే ఈ పదవి కాలం కూడా ముగియనుంది. మరోసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జీవన్ రెడ్డి విముఖత తెలపడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి ఇచ్చారు. అయితే ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నారట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి జీవన్ రెడ్డికి వర్తిస్తే జీవన్ రెడ్డి కూడా మంత్రివర్గ రేసులోకి వస్తారు. సంగారెడ్డి ఫైర్ బ్రాండ్ తూర్పు జగ్గారెడ్డి సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పడితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉండదు, కానీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి వస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో మంత్రిగా అవకాశం ఇస్తే పార్టీ కోసం ప్రభుత్వంలో మంచిగా పనిచేస్తానని హైకమాండ్ నేతలకు సమాచారం పంపించారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ సైతం ఎమ్మెల్సీ కోరుతూ కేబినెట్లోకి తీసుకోవాలని హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మధు యాష్కీ గౌడ్కు రాహుల్ గాంధీతోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిత్యం రాహుల్ గాంధీ కార్యాలయంతో సంబంధాలు నెరిపే మధు యాష్కీ ఆశావాహుల రేసులో దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండడంతో మంత్రి పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం మంత్రివర్గం రేసులో నిలుస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మైనారిటీ కోటాలో మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు టాక్. మైనారిటీ కోటాలో మంత్రి పదవి కోసం షబ్బీర్ అలీతో పాటు ఫిరోజ్ ఖాన్ కూడా తన ప్రయత్నాలను తాను చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్
కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ జరుగుతోంది. ప్రభుత్వంలో ఇప్పటికే మాలా సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లు ఉండగా మాదిగ సామాజిక వర్గం నుంచి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఒక్కరే ఉన్నారు. దీంతో ఇదే సామాజిక వర్గం నుంచి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే తనకు ఇవ్వాలని సంపత్ కుమార్ కోరుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి హైకమాండ్ కి దగ్గరగా ఉన్న సిడబ్ల్యూసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రెడ్డి కూడా కేబినెట్ బర్త్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గంలో ఎవరికి బర్త్ కన్ఫర్మ్ చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్న ఢిల్లీ పెద్దలకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటుగా ఓడిన సీనియర్ నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా లేక వేరే ఏదైనా హామీ ఇచ్చి సర్దుబాటు చేస్తారా తెలియాలంటే విస్తరణ వరకు వేచి చూడాల్సిందే.